ద్రౌపది నవ్విందని కూడా ఆయన ఎప్పుడు బాధపడటం లేదు. కానీ మన సినిమాలు మన నాటకాలు ఎట్లా చేసినాయి అన్నమాట. అక్కడ నన్నయ్య ద్రౌపదిని చెడ్డగా చిత్రించలేదమ్మా. మంచిగా చెప్పారు గురుగారు. ఇప్పుడు ఇక్కడ మీరు ఇంతసేపు జోదం గురించి కూడా ఇక్కడ ప్రస్తావించారు, శకుని పాచికలు జోదం విషయం కూడా. అయితే ఇక్కడ ఒక మాట ఉంది గురుగారు, ఆ రాజులు యుద్ధానికి గాని జూదానికి గాని పిలిస్తే వెళ్ళకుండా ఉండకూడదు అనేటటువంటి ఒక మాట ఉంది కదా గురుగారు. ఇప్పుడు ధర్మరాజు జూదానికి వెళ్ళడం వెనుకున్నటువంటి, అంటే ధర్మరాజు జూదానికి వెళ్ళాడు అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే పిలిస్తే వెళ్ళాలనేటటువంటి నిబంధన చట్టబద్ధమైందంటారా? ఏం లేదమ్మా, ఏం లేదు. మనకు ధర్మరాజు జూదము అని ఒక జానపద గేయం ఉంది. అందులో చెప్తాడు ధర్మరాజు అన్న వాళ్ళందరూ చెప్తారు, తమ్ముళ్ళు పోవద్దన్నయ్య, అది చాలా ప్రమాదం, జూదానికి పోవద్దంటే రై సాటోడు పిలిస్తే పోకపోతే ఎట్లా అంటాడు ధర్మరాజు. అది జానపద కల్పన. ఇది నన్నయ్య ఆ మాట చెప్పలేదు ఎక్కడ కూడా. నన్నయ్య ఇందాక నేను చెప్పిన దానికి కొనసాగింపే, దుర్యోధనుడు ధర్మరాజును జూదంలో ఆయన సంపదను హరించాలి అనేది తప్పితే ఇంక వేరే ఉద్దేశం ఉండేది ఆయనకి. పాండవుల లక్ష్మి ఏ విధమున మనకు అపహరింపదగు అంటాడు దుర్యోధనుడు. పాండవుల లక్ష్మి అంటే సంపద, దాన్ని మనం తస్కరించడం ఎలాగా అనేది దుర్యోధన అన్నమాట. అప్పుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి పోతే వాళ్ళు చెప్తారు, మనం వాళ్ళని జూదాన్ని పిలుద్దామని. శ్రీకృష్ణుడు ఒక్క శ్రీకృష్ణుడు ద్రౌపదుడు తప్ప మిగతా వాళ్ళంతా ధర్మరాజు కప్పం కట్టారు. ఇది భరించలేకపోయినాడు దుర్యోధనుడు. ఈ 4 వర్ణాల వాళ్ళు చేరిపోయిన ఆయన దగ్గర, ధర్మరాజు దగ్గర 4 వర్ణాల వాళ్ళు వచ్చేసారు. కాబట్టి పేదవాడు ధర్మరాజు రాజసూయ యాగం సందర్భంలో పేదవాడు కూడా కడుపు నిండా తినిపోయాడట. పేదవాడు కూడా అంత భరించలేకపోయినాడు దుర్యోధనుడు అన్నమాట. అమ్మా నేను ఈయనంతా చూసి పెద్దయ్యూ ఓ పక్క అంటాడు, ఎక్కువ నేను భరించలేకపోయినాను, నేను అసూయపడి, అందుకోసము ధర్మతనయుండు జోదమ్మునకు తయారు కొండు అని చెప్తాడు. ఇది అన్నమాట. నేను అక్ష విద్యందో అతి దక్షుండని శకుని, నాకు ఈ జోదం బాగా తెలిసినయ్యా. ధర్మరాజు ఇందాక నేను చెప్పినట్టుగా ధర్మరాజుకు చాలా ప్రీతి ఇదంటే, కానీ ఆయనకి దాంట్లో ఆ సైన్స్ బాగా తెలియదు అతనికి. నేను సులభంగా వాడించేస్తాను. అయితే ధర్మరాజు ఎందుకు పోయాడు తెలిసిపోయాడు. ఇది చాలా దుర్మార్గం, ఇది మాయాజోదం, ఇది దీంట్లో పోతే దెబ్బతింటాము, రాజ్యం నాశనం అయిపోతుందని తెలిసి ధర్మరాజు అన్నమాట. తెలిసి ఎందుకు పోయినాడు అంటే, కవి దగ్గర సమాధానం లేదు, నన్నయ్య గారి దగ్గర కానీ వ్యాసుని దగ్గర సమాధానం లేక నన్నయ్య ఏం చెప్పాడంటే, విధి నియుక్తుండయి అంటాడమ్మా. విధి నియుక్తుండయి, వాడి కర్మ అట్లా అంటాం కదా మనం, వాడి కర్మ దోసుకుపోయింది అంటాం మనం. ధర్మరాజు ఆ రకంగా విధి నియుక్తుండి వెళ్ళాడు అని చెప్పి దుహురు పొద్దుపోక కోసం అని పిలుస్తారు, టైం పాసింగ్ అని పిలుస్తారు ధర్మరాజు. అంటే పొద్దుపోక అనే మాట వాడాడు నన్నయ్య గారు, పొద్దుపోక అన్నాడు అంటే టైం పాసింగ్ అన్నమాట. రకంగా ఆయన విధి నియుక్తుండయ్యేగే అంటాడు. ఇది సమాజం చోట మనకు విధి అనేదాన్ని ఉపయోగించుకున్నాడు నన్నయ్య. ఆయన ఒక బలహీనత ఉంది, బలహీనత కోసం పోయినాడు చెప్పలా, విధి నియుక్తుండై వెళ్ళాడు అని చెప్తాడు. పాప వృత్తంబు జోదంబు అని చెప్తాడు ధర్మరాజు. ఏవైనా దుర్యోధనుడు రా ఆడుకుని తమాషగా ఆడదాం అంటాడు, ఆడుతాడు, ఓడిపోతాడు అన్నమాట. కాబట్టి ఇది ద్రౌపది ఎలాగైతే అధర్మ విజిత అని అంటారు, ద్రౌపది అధర్మ విజిత, అలాగే ధర్మరాజు ఓటమి కూడా అధర్మ ఓటమి. ఇది దుర్యోధనుడు శకుని పని అన్నాతో
ధర్మరాజు ఉమ్, అమాయకంగా పోకుండా ఉంటే బాగుండు, కానీ విధి తోసుకుపోయిందని అంటాడు నన్నయ్యమ్మ. విధిని ఉమ్. యుక్తైండై విధులతోనేగే అంటాడు. ఇప్పుడు ఇక్కడ శకుని పాచికల మాయను నేటి సైబర్ క్రైమ్ లేదా ఫోర్జరీతో పోల్చడానికి ఏమన్నా అవకాశం ఉందంటారా? అంటే అట్లా పోల్చచ్చా? అది ఫోర్జరీ కాదమ్మా అది. ఇప్పుడు కోళ్ల పందాలు జరుగుతూ ఉంటాయి మన దగ్గర. ఉమ్, కోళ్ల పందాలు ఉమ్, కోళ్ల కత్తికి విషం పోస్తారనే ఒక మాట వినిపిస్తుంది మనకి. ఉమ్, కోళ్లకు కాళ్ళకు కట్టే కత్తులకి విషం పోస్తారని ఒక అలవాటు ఉందట. ఉమ్, అలాగే నేను చిన్నప్పుడు ఒక మాట వినింది ఏమిటంటే, ఫుట్బాల్ కాంపిటీషన్ ఫుట్బాల్ ఆటలు జరిగేటివి, పోటీలు. ఉమ్, అప్పుడు ఉమ్, కాళ్ళకి బ్లేడ్లు పెట్టుకొచ్చేవాళ్ళు కొంతమంది దుర్మార్గులైన వాళ్ళు. అంటే ఉమ్, పోటీలలో అలాగే ఇప్పుడు ఈ క్రికెట్ మ్యాచ్ లో కూడా వాళ్ళు ఏదో తీసుకొని వస్తారని టెస్ట్ చేస్తుంటారు. డోవ్ టెస్ట్ అనేది అంటారు వాళ్ళని. వీటికి మూలమా ఇందులో శకుని నాది మాయాజోతం ఆడతానన్నాడు, కానీ దాని రూపం ఏమిటో మన స్వభావమో స్వరూపం మనకు తెలియదు. నన్నయ్య కూడా చెప్పలేదు. మన మాయా దురోధనము అంటాడు శకుని. మాయా దురోధనము అంటే మాయా జోదం. కానీ ధర్మరాజుకు అది సుహృద్యూతం అని చెప్తారు వాళ్ళు. సుహృద్యూతం అంటే స్నేహపూర్వక ఫ్రెండ్లీ మ్యాచ్ అంటారు కదమ్మా, మన దగ్గర ఫ్రెండ్లీ మ్యాచ్, ఫ్రెండ్లీ పోటీ అంటారు. ధర్మరాజును అలా తీసుకో. కానీ అది మాత్రము కుటిల మార్గంలో నడిచిందని ధర్మరాజుకు తెలుసు. జరగబోయే జూతము కుటిల మార్గంలో కుచితంతో జరుగుతుంది. ఇది ఆ మాయాద్యూతమ్మను జయించుట మహాపాతకమ్మ అని తెలుసు ధర్మరాజుకి. మాయాద్యూతమ్మను మహాపాతకమ్ము, ధర్మద్యూతమ్మను జయించుట ధర్మయుద్ధంలో జయించడం లాంటిది అంటాడు. శకుని ఆడింది మాయాజోదం అని చెప్పినాడు, కానీ కవి ఏం మాయాది? అదేదో ధర్మరాజు 2 అంటే శకుని 3 అంటాడు. శకుని అన్నవే పడుతూ ఉంటాయని మన సినిమాల్లో చూసాం, కానీ అన్నయ్య ఇవన్నీ చెప్పలేదు. శకుని ఏ రకంగా మాయాజోదం ఆడాడో మనకు తెలియదమ్మా. మాయాజోదం మాత్రం చెప్పినాడు అన్నమాట. మొత్తం మీద మోసం చేశాడు ధర్మరాజుని శకుని. అంతవరకే. కవి ఏ రకంగా మాయ చేశాడో చెప్పలేదు. సరే గురువు గారు, ఇప్పుడు ఇక్కడ సభ విషయంకే వస్తే మనం ఈ అంటే సభాపరంలో జరిగినటువంటి ఈ ద్యూత క్రీడ, ఆ ద్యూత సభ కిందకి మనము చూసామంటే అందులో ఒక భాగము ఏంటంటే ద్రౌపది అడిగినటువంటి ప్రశ్న, ఇందాక మీరే అన్నారు ఆమె అడిగినటువంటి విధానము, అక్కడ ఆ ప్రశ్న కేవలం ఒక స్త్రీ ఆవేదన మాత్రమే అంటారా, లేదా అది ఒక కాన్స్టిట్యూషనల్ ఛాలెంజ్ కింద మనం చూడొచ్చునా? ఛాలెంజ్ అనేది చాలా మంచి మాట అమ్మా. ద్రౌపది చాలా అభిమానవతి అంటారు. తన వంశం పట్ల, తన అత్తగారి వంశం పట్ల చాలా ఆత్మగౌరవంతో ఉంటుంది ఆమె. అయితే ఆమె తన వ్యక్తిత్వం తాను నిలుపుకున్నదా అని ఒక పెద్ద సందేహం వస్తుంది ద్రౌపది. తనను అర్జునుడు తీసుకొని ఇంటికి పోయినప్పుడు అర్జునుడు ఒకడే తనకు అనుకునింది ఆమె. అర్జునుడు ఒకడే తనకు భర్త అనుకునింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత 5 మందిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. దాన్ని ఎందుకు ఆమోదించింది ఆమె? నన్ను అర్జునుడు గెలుచుకొచ్చాడు, నేను అర్జునుడికి భార్య అవుతాను, కానీ మిగతా వాళ్ళతో నాకేం సంబంధం అనలా ఆమె. 5 మందికి భార్య కావడానికి ఒప్పుకోనింది. ఇది ఒకటి ఆమె ఆ పాత్రలో ఉన్న లోపమని నేను భావిస్తాను. అలాగే ధర్మరాజు జూదానికి వెళ్తూ ఉంటే, వద్దయ్యా పోవద్దు, నువ్వు నాశనం అయిపోతావని హెచ్చరించింది భర్తనామె. అంటే పతివ్రత అంటే భర్త ఏం చేసినా ఊరికే ఉండటమేనా పాతివ్రత్యము? అప్పుడు సతీ సుమతికి, అరుంధతికి, ద్రౌపదికి తేడా ఏముంటుంది? ప్రశ్నలు ఉన్నాయమ్మా. కాబట్టి ధర్మరాజు వారించలేదు, వెళ్ళొద్దు జూదానికి అని చెప్పలేదు. ప్రాతిగామి వచ్చినప్పుడు మాత్రము అప్పటికంతా అయిపోయింది, ఆమెను కూడా ఒడ్డేసినాడు.
ధర్మరాజు రాజు కాబట్టి వీళ్ళంతా ఆమె అందులో ఒక మాట వస్తున్నామని ఈ ద్రౌపది వీళ్ళంతా కూడా అన్నలు తమ్ముళ్ళు వీళ్ళందరూ కూడా ధర్మరాజుకు ధనం అన్నారు. కవి ధర్మరాజు ధనం అని చెప్పారు. ధర్మరాజు సంపద అన్నమాట వీళ్ళందరూ కూడా. వీళ్ళందరి మీద ఆయనకే హక్కు ఉంది. ఆయన ఏమైనా శోధంలో పెట్టి కూడా ఓడిపోతే వీళ్ళని ఇచ్చేయచ్చు అనమాట. ఇది విజ్ఞత లేని ఆధిపత్యం అమ్మా. ఇది విజ్ఞత లేని ఆధిపత్యం. రాజుకు రాజ్యం మీద అధికారం ఉంటుంది, కానీ మనుషుల్ని ఎటు పడితే అటు ఉపయోగించుకునే హక్కు ఎక్కడి నుంచి వస్తుంది రాజుకి? వాళ్ళు మనుషులు కదా. భీముడు మనిషి, అర్జునుడు మనిషి, వాళ్ళకి ఇష్టాలు ఉంటాయి. ఇవన్నీ ఏమి చూసుకోలేదు అక్కడ అన్నమాట. అందుకోసం ధర్మరాజు జోదంలో పణంగా పెడుతుంటే గమని కూర్చున్నారు వీళ్ళందరూ. అప్పుడు ధర్మరాజు చెప్పింది ఏమిటంటే, మున్ను తన ఓటు పడి మరి నన్ను ఓటు పడినా, నన్ను మున్నోటు పడి నన్ను ముందు పెట్టి ఆయన ఓడాడా, లేకపోతే ఆయన ఓటు నన్ను పెట్టాడా అడిగి కనుక్కొని రావని పంపిస్తుంది. ఇది ఒకటే ప్రశ్న వేషం. దీంతో మనం ద్రౌపది చాలా విప్లవకారిని అనుకుంటున్నాం, కానీ ఆ ప్రశ్న వేయవలసిన సమయంలో వేయలేదు. ద్రౌపది చూడడానికి వెళ్ళేటప్పుడు ఆపాల్సిందా, ఆపలేదు. మనకు ఒక మాట ఉందమ్మా, మాట్లాడవలసిన సమయంలో పోతే జరిగే నష్టం కన్నా కూడా మాట్లాడకూడని సమయంలో నష్టం జరుగుతుందని ఒక మాట ఉంది. ద్రౌపది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నాను. అప్పటికైనా ఆ ప్రశ్న వేసింది, అది విలువైన ప్రశ్న, కానీ అప్పటికి సమాధానం పోయి దాటుకుంది అన్నమాట. అందువల్ల కాన్స్టిట్యూషనల్ ఛాలెంజ్ అనేది ఊరికి ఆపద్ధర్మంగా నింది ఆ మాట. అని ఆపద్ధర్మంగా ఆ మాట అనేది ఏమైనా తప్పించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పింది అనమాట. అంతేకాదు నేను ఏకవస్త్రం, రెండో ఆప్షన్ ఇచ్చింది ఏకవస్త్రం అని. దీనికైనా వెనక్కి తగ్గుతారు వాళ్ళు. పరమ దుర్మార్గులు కాబట్టి కూడా వాళ్ళు ఉపేక్షించలేదన్నమాట. ఒకటి. రెండోది, ఆమె వరాలు కోరుకోమన్నాడు ధృతరాష్ట్రుడు ఉపశమనం కోసం అన్నమాట. పాండవులు వదిలిపెట్టేసి అనేది వదిలిపెడతానన్నాడు. పాండవులు ఆస్తి ఇచ్చేయమనేది ఇచ్చేస్తానన్నాడు. మూడో వరం కోరుకోమ్మా అన్నాడు. కోరుకోమంటే, నన్ను ఇంత అవమానించిన నీ కొడుకులను శిక్షించాలని అనలామే. నేను క్షత్రియ కన్యను గనక 2 కోరికలే కోరాలి. వైశ్య కన్య అయితే 1 కోరిక, క్షత్రియ కన్య అయితే 2 కోరికలు, బ్రాహ్మణ స్త్రీ అయితే 100 కోరికలు. ఆమె నాకు 2 చాలు, ఈ మూడోది నేను కోరనని చెప్పింది. మూడోది కనుక కోరుంటే నీ కొడుకును శిక్షించబోయేంటి సరిపోయింది అనిపిస్తుంది నాకు. ఆ మాట అనలేకపోయింది, ఎందుకంటే వర్ణ వ్యవస్థలో ఆమెకున్న హక్కు అంతే.